అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సమస్తమును మా కొరకై కలుగ చేసి ఈ లోకములో ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, మీ యొక్క పరమునకు ఏ విధముగా మేము చేరాలో నీ పరిశుద్ధ గ్రంథములో రాయించి మా అందరికీ ప్రతిదినము వినిపిస్తూ ఉన్న తండ్రి, నీకు వందనాలు. మీ వాక్యాన్ని వినుటకు ఆశతో వచ్చి ఉన్న మా అందరికీ మీరే మీ వాక్యము ద్వారా బలపరచమని మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే చదవబడినటువంటి వాక్య భాగాలలో జనులైనటువంటి వారు గడిచిన దినాన వారు ఉన్నటువంటి ప్రదేశము మారా నుండి ఏలీమునకు వారు వచ్చారు. ఏలీము దగ్గర నుండి సీను అరణ్యమునకు వారు ప్రాంతానికి వారు వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. వాక్య భాగాలలో చెప్పబడుతున్నటువంటి మాటలు ఎర్ర సముద్రము నుండి మారా నుండి ఏలీము నుండి సీను. ఈ అరణ్యములో, ఈ ప్రాంతాలలో వీరి యొక్క ప్రయాణం సాగుతూ ఉంది. ఈ సీను అరణ్యమునకు వీరు వచ్చేసరికి గడిచిన దినాన మారాలో ఏ విధముగా నీళ్లు లేవని సనిగారో, ఈరోజు జనులు ఏం లేదని సనుగుతూ ఉన్నారటండి. చదివారా? 13వ వచనం. సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అమ్మా, పై వచనములో ఏమో పూరేళ్ళు కనిపిస్తున్నాయి, కింద వచనములో ఏమో మన్నా కనబడుతుంది. ఎనిమిదవ వచనములో మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే కానీ. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవుని యొక్క వాక్యం నేటి దినాన మనందరితో మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ అధ్యాయాలలో మన్నాను వారు చూశారు, పూరేడులను వారు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవుడు ఒక కండిషన్ అనేది వారికి పెట్టాడు. ఏంటి ఈ కండిషన్ అనేది మనం చూస్తే, ప్రతిరోజు ఉదయాన్నే మీకు మన్నా దొరుకుద్ది, సాయంకాలమున మీకు పూరేళ్ళు వస్తాయి. అయితే 25వ వచనాలలో రాయబడిన మాట, నేడు దానిని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది. చూడండి అమ్మా, దేవుడు పెట్టుచు ఉన్న కండిషన్ ఏంటి?
ఏం పెడుతున్నాడండి దేవుడు? ఈరోజు మీరు తినండి, రేపటి దినానికి కూడా కూర్చుకోండి, రేపటి దినాన ఇది మీకు బయట దొరకదు. 6 దినాలు దానిని కూర్చుకోండి, విశ్రాంతి దినాన 7వ దినము దొరకదు. అమ్మా, దేవుడు పెట్టినటువంటి కండిషన్ ఏంటండి? మన్నా నేను ఇస్తున్నా, ఆహారాన్ని నేను మీ కొరకు మీరు లేవకముందే, మీ గుడారాలలో నుండి మీరు ఇంకా నిద్ర లేవకముందే మీకు మన్నా సిద్ధపరిచి నేను ఉంచా. ఇదిగో మంచు పడుతుంది, మంచు పైన మన్నా కురుస్తుంది. ఈ మన్నాను మీరు ఎంత కూర్చుకోవాలి? ఏమండి, ఎంత కూర్చుకోవాలో కూడా దేవుడు చెబుతున్నాడండి. మోషే 33వ వచనములో, అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే, అయ్యా మీరు కూర్చుకోండి, మన్నాను కూర్చుకోండి. ఈ మాటలను కొంచెం క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్లో దేవుడు ఇశ్రాయేలీయులకు మన్నానిస్తున్నాడు, దేవుడు ఇశ్రాయేలీయులకు పూరేళ్లను ఇస్తూ ఉన్నాడు, దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞ అనేది చెబుతూ ఉన్నాడు, దేవుడు ఇశ్రాయేలీయులను భద్రము చేసుకోమని చెబుతున్నాడు. అమ్మా, ఏం చెబుతున్నాడండి? ఏం చేసుకోండి? ఆహారాన్ని భద్రం చేసుకోండి, ఆహారాన్ని భద్రం చేసుకోండి. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాటలను క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి ఈ మాటలన్నిటిని మనం గమనిస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి విషయాలు, అయ్యా 6 దినాలు నేను మన్నానిస్తా, మీరు నా మాటకు లోబడతారా లోబడరా? ఏమండి, 6 దినాలు నేను మీకు మన్నానిస్తా, 7వ దినానికి కావలసిన మన్నాను మాత్రం 7వ దినానికి కావలసిన మన్నాను మాత్రం మీరేం చేయండి? భద్రం చేసుకోండి. 7వ దినానికి కావలసిన మన్నాను మీరు కూర్చుకుంటే ఆ మన్నా మాత్రమే కంపు కొట్టదు, ఆ మన్నా మాత్రమే కంపు కొట్టదు. ఈరోజు నాకు మన్నా దొరుకుతుందని రేపు దొరుకుతుందో దొరకదని నేను కూర్చుకుంటే రేపటి దినానికి మన్నా నా ఇంటిలో కంపు కొట్టుద్ది, రేపటి దినానికి మన్నా నా ఇంటిలో కంపు కొట్టుద్ది. ఈరోజు కంపు కొట్టినటువంటి మన్నా అదే విశ్రాంతి దినమునకు ముందు రోజు నేను సమకూర్చుకుంటే అది కంపు కొట్టదు. ఈ ఆజ్ఞ పాటిస్తారా పాటించరా? దేవుని మాటకు లోబడతారా లోబడరా? చెప్పండి. ఏమ్మా, దేవుని మాటకు లోబడతారా లోబడరా? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటండి? ఇప్పుడు మనకు అమ్మా టమోటాలు ఊరికే దొరుకుతున్నాయి అనుకుందాం. అయ్యా టమోటాలు ఇప్పుడు కేజీ 50 రూపాయలు అయ్యాయి, కానీ అమ్మా 100కి 10 కేజీలు ఇస్తున్నారంటే ఎన్ని కేజీలు కొంటారు? 100కి 10 కేజీలు కొంటారు, 100కి 10 కేజీలు కొంటాం. అయితే మనం ఎన్ని కేజీలు వాడుకోగలం? ఏమ్మా, ఒక 2-3 కేజీలు వాడుకుంటామేమో. ఈ 2-3 కేజీలు వాడుకునేలోగా మిగతావి ఏమైపోతాయి? పాడైపోతాయి మిగతావి. కానీ మన ఆశ ఎలాగా ఉంటుందంటే, అరే ఇంత తక్కువకు వస్తున్నాయా అని టమోటాలని ఎలా సంచులు పట్టుకుని వెళ్తాం. అవి తీసుకెళ్ళేటప్పుడు మనకు తెలుసు, మనం ఇన్ని టమాటా మామూలు ఇప్పుడు అనుకోండి, ఇంకా టమోటాలు 80-100 రూపాయలు పెరిగినప్పుడు కేజీ టమోటాలు వారం అంతా వాడేవాళ్ళం.
కేజీ టమోటాలు వారం అంతా వాడేవాళ్ళం. కానీ 10 రూపాయలకి టమోటాలు రాగానే ఏం చేస్తాం? ఇంకా వేస్ట్గా పడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, దేవుడు నేను మీకు ఆహారాన్ని ఇస్తా, మీకు ఎంత కావాలంటే అంత తినండి, మీరు ఎంత కావాలంటే అంత తినండి. రేపటి దినానికి మరలా ఫ్రెష్గా ఉంటుంది ఆహారం. రేపటి దినానికి మీ ఇళ్ళల్లో కూర్చుకోవద్దు. నా మాట వింటారా వినరా? ఏమండి? రేపటి దినానికి మీరు ఆహారాన్ని కూర్చుకోవద్దు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. వాక్యంలో చెప్పబడిన మాట అదేనండి. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. 16వ వచనం, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఇది ఆజ్ఞ. ఏంటండి ఆజ్ఞ? దేవుడు ఆహారాన్ని కురిపించాడు కదా అని ఇంట్లో ఎన్ని తలలుంటే అన్ని తలలకి దేవుడు ఏం చెప్పాడండి? ఒక్కొక్క తలకు ఓమేరు చొప్పున కూర్చుకోండి, ఒక్కొక్క తలకు ఓమేరు చొప్పున కూర్చుకోండి. ఆ వాక్యం చాలా చూడండి వాక్య భాగాలలో. ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారి కొరకు కూర్చుకోనండి. ఇంట్లో యజమానుడు వెళ్ళాడు బయటికి, దేన్ని తీసుకురావడానికి? మన్నాను తీసుకురావడానికి వెళ్ళాడండి. మన్నాను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఒక 5 మంది ఉన్నారు. ఎన్ని ఓమేర్లు తెచ్చుకోవాలి? తలకి దేవుడు చెప్పినటువంటిది ఒక్కొక్క ఓమేరు చొప్పున. మీ ఇంటిలో 5 మంది ఉన్నారు కదా, 5 ఓమేర్లు తెచ్చుకో. 5 ఓమేరుల మన్నాను తెచ్చుకో. ఈ 5 ఓమేరుల మన్నాతో వారు రొట్టెలు చేసుకున్నారు, వండుకు తిన్నారు, ఇంకా రకరకాలుగా వారు ఈ మన్నాను వారు భుజించారు. అయితే దేవుని యొక్క వాక్యాలలో మనం గమనిస్తే దేవుడు చెప్పినటువంటి మాట, ఏం మాట చెబుతూ ఉన్నాడండి? అయ్యా, మన్నాను దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈ మన్నా మీ అందరికీ ఉచితమే. మన్నా మీ అందరికీ ఉచితమే. ఎవరు కూడా చెమటోర్చి కష్టపడి లేదా జీతం ఇచ్చి లేదా మీ సొమ్మును ఖర్చు పెట్టి మన్నాను కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదంతా మీ అందరికీ ఫ్రీ. ఇశ్రాయేలీల జనాన్ని అంతటికీ కూడా ఫ్రీ. కానీ దేవుడు ఒక కండిషన్ చెబుతూ ఉన్నాడు. ఏం కండిషన్ అంటే చూడండి, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో మన్నా నున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకునేరి. ఏం చేశారటండి? ఇశ్రాయేలీలు అట్లు చేశారు. కొంతమంది ఏమో ఎక్కువ కూర్చుకున్నారు, మరి కొంతమంది ఏమో తక్కువ కూర్చుకున్నారు. ఇంకా వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువగా కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకుని ఉండిరి. ఇలా చేశారండి. ఓమేరు చొప్పున కూర్చుకోమంటే కొంతమంది కొంచెం తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది బాహాటంగా తినేవాళ్ళు ఉంటారు. అంటే వారికి ఎంత కావాలో ఏం కావాలో దేవుడు ఒక కండిషన్ చెప్పాడు, మీ ఇష్టం, ఓమేరు చొప్పున మీరు కూర్చుకోండి. ఇందులో కొంతమంది హెచ్చుగా కూర్చుకున్నారు, తక్కువగా కూర్చుకున్నాడు. హెచ్చుగా కూర్చుకున్న వాడికి ఎక్కువ కాల, తక్కువగా కూర్చున్న వాడికి తక్కువ కాల. మరి మోషే దీనిలో ఏమయ్యో ఉదయం వరకు ఎవరను మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. మోషే గారు కూడా మరలా కండిషన్ పెట్టాడు. ఏంటది? అయ్యా, మీరు తినండి, మీరు ఎంతైనా తినండి, మీ ఆహారం మీరు
మీరు 2 గంటలకు ఒకసారి తింటారో, 3 గంటలకు ఒకసారి తింటారో, రోజుకి 3 పూటలు తింటారు, అది మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం. ఎంత ఆహారమైనా మీరు తినండి. అయితే ఈ మన్నాను మీరు రేపటి దినం వరకు మీరు ఉంచుకోకూడదు. రేపటి దినం వరకు. మరియు మోషే దీనిలో ఏమీయు ఉదయం వరకు ఎవ్వరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. అమ్మా, దేవుని మాట, మోషే గారి మాట ఇప్పుడు ఎవరు వినాలి? ఇశ్రాయేలీలు ప్రజలు వినాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇశ్రాయేలీలు వినాలి. మోషే గారు తెలియచేస్తున్న మాటలు ఇశ్రాయేలీలు వినాలి. ఇప్పుడు మోషే గారు చెప్పినటువంటి మాట, అయ్యా దొరికింది కదా అని మీరు కూర్చుకున్న దానిని మీరు ఎంత తిన్నారో. అయితే రేపటి దినం వరకు ఎవరు కూడా ఏం చేయకూడదండి, మిగిల్చుకొనకూడదు. అయితే వారు మోషే మాట వినక, అమ్మా చూడండి ఆ మాట 20వ వచనం, కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. అమ్మా ఏమైందండి? మిమ్మల్ని చూస్తే కోపం ఎందుకు వస్తుంది? ఏమండి, మోషే గారు చెప్పిన మాట ఇశ్రాయేలీలు వినకపోయేసరికి మోషే వారి మీద కోపపడగా ఏం చేశాడటండి? మోషే గారు వారి మీద కోపపడ్డాడు. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చిందండి? అమ్మా చెప్పండి, మీరు చెప్పాలి. ఎందుకు కోపం వచ్చింది? దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆహారానికి ఒక కండిషన్ అనేది పెట్టాడు. ఏంటి కండిషన్ అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమేరు కూర్చుకోండి. అయితే మీరు ఎంత కూర్చుకున్నారో కూర్చుకోండి, మీరు ఎంతైనా కూర్చుకోండి. దేవుడు చెప్పాడు అక్కడ, ఎక్కువగా హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదట, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. అయితే పెట్టినటువంటి కండిషన్ ఏంటి? రాత్రి వరకు దీనిని మీరు మీ ఇళ్ళలో ఉంచుకోవద్దు, మిగుల్చుకొనవద్దు. మీరు తిన్నారా, మీకు వద్దనుకుంటే బయటికి వెళ్ళి వేసేయండి. మీ ఇళ్ళల్లో మాత్రం ఏముండకూడదు? మన్నా ఉండకూడదు. చూడండి, అయ్యా నీ మాట మేము వింటాం, అయ్యా నీవు చెప్పిందే మేము చేస్తాం, నీ ఆజ్ఞ మేము జవదాటమయ్యా, నీకు లోబడతాం, మేమందరం ఎవరు? నీ ప్రజలం అన్న ఇశ్రాయేలీలే. ఏమండి, అన్న ఇశ్రాయేలీలే పొద్దున్నే గుడారం బయటకు వస్తూ ఉంటే వారి ఇళ్లలో నుండి కంపు కొడుతూ ఉంది. వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మన్నా పురుగు పట్టుంది. ఏమండి, కంపు కొడుతూ ఉంది. అంటే ఈ గృహం దేవుని మాటకు లోబడిందా? దేవుని మాటకు లోబడిందా? మోషే గారి మాటకు లోబడిందా? అంటే దేవుని మాటకు లోబడక, దైవజనుని మాటకు లోబడక ఉన్నప్పుడు దేవుని కోపం అనేది ఆ గుడారము మీద ఉంటుంది. అర్థమైందండి? దేవుడు తెలియచేశాడు, ఆయన ఆజ్ఞలు తెలియచేశాడు, ఆయన మాటలను తెలియచేశాడు. ఆయన ఆజ్ఞలను మాటలను తెలియచేసిన తర్వాత ఆయన మాటలకు లోబడాలి కదా, ఆయన ఆజ్ఞలకు లోబడాలి కదా. ఆయన మాటలకు ఆజ్ఞలకు లోబడక మన కుటుంబాలలో కంపు కొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నాయేమో. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా ఇశ్రాయేలీలను బట్టి ఏం నేర్చుకోవాలి మనం? ఇశ్రాయేలీలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి, ఇశ్రాయేలీలకు దేవుడు ఆహారాన్ని పెట్టాడు. ఆహారాన్ని ఇచ్చి మీకు ఎంత కావాలో అంత తినండి, తృప్తి పొందండి. అయితే ఒక్క మాట వినండి చాలు,
ఏంటో తెలుసా? ఆ మాట ఏంటో తెలుసా? ఎవ్వరు కూడా మన్నాని మీ ఇంటిలో కూర్చుకోవద్దు. ఎవరు కూడా మీ ఇంటిలో మన్నాను రాత్రి ఉంచుకోవద్దు. ఈరోజు అయిపోయిందా, ఇదిగో మీకొద్దా, తీసి పడేయండి. మీకు ఎంత కావాలో అంత తెచ్చుకోండి. ఇంటిలో ఉన్నటువంటి మన్నా కంపు కొట్టింది. ఇప్పుడు ప్రక్కవారికి, అమ్మా గుడారాలలో ఇన్ని లక్షల మంది ఉన్నారు కదయ్యా, ఇన్ని లక్షల మంది ఉంటే మోషే గారు ఎవరిని చూసుంటారు? అమ్మా ఎవరిని చూసుంటారు? ఎంతమందిని చూసుంటారు? ఒక ప్రక్కవారికి తెలియదా? అరే వీళ్ళు మాట వినలేదురా, అందుకే వీళ్ళ ఇంట్లో నుంచి వాసన వస్తుంది. ఎందుకని? వీరు గుడారాల కింద ఉన్నారు అందరూ కూడా. వీరి ఇంటిలో కంపు కొట్టడానికి గల కారణం ఏంటి? దేవుని మాట వినలా, మోషే గారి మాట వినలా. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు దేవుని యొక్క మాట విన్నాడండి, లోబడ్డాడు దేవుని మాటకు. ఆదికాండ గ్రంథములో 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, చూడండి, నోవాహు అట్లు చేశాడు, అతనికి ఆజ్ఞాపించినదంత ప్రకారము యావత్తు చేశాడు. అంటే దేవుడు ఏదైతే నోవాహు గారికి చెప్పాడో అదంతా నోవాహు గారు యావత్తు చేసెనో. అది చిన్నదైనా పెద్దదైనా ప్రతిదీ ఏం చేశాడటండి? ప్రతిదీ కూడా చేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇశ్రాయేలీయులు వారి యొక్క గుడారాలు కంపు కొట్టడానికి గల కారణం దేవుని మాటకు, మోషే గారు చెప్పిన మాటకు వారు లోబడలా. నేటి దినాన మన గృహాలు ఏమైనా దుర్వాసన వస్తున్నాయేమో, కంపు కొట్టే విధంగా ఉన్నాయేమో. క్రైస్తవులమే, దేవుని మాట వినేవారమే, బైబిల్ను చదివేవారమే, కానీ మన హృదయము కంపు కొట్టే విధంగా ఉందేమో, మన మాటలు కంపు కొడుతున్నాయేమో. దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? ఏమండి, దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? అయ్యా, ఇశ్రాయేలీయులు నా మాట వినక, లోపడక వారి గుడారాలను కంపు కొడుతూ ఉన్నాయి. నీ దేహమే దేవుని ఆలయమై ఉంది. ఇప్పుడు నీవు దేవుని మాట వినక, దేవునికి లోబడక, ఆయన ఆజ్ఞలను అనుసరించక ఉంటే ఈ దేహం కంపు కొట్టుద్ది. చూడ్డానికి పైకి అయ్యా మేము ఇశ్రాయేలీయులమే, మేము నీ మాట వింటాం, మేము నీ ఆజ్ఞలు వింటాం, మేము నీ యొక్క అడుగు జాడల యందు నడుస్తాం. అయ్యా దేవుని మాట మేము వింటామయ్యా, దేవుడు చెప్పాడంటున్నావుగా. ఎవరు చెప్పారు మాట? దేవుడు చెప్పాడంటున్నావుగా. ఈ ఆహారాన్ని పెట్టింది దేవుడేనయ్యా, ఆయన చెప్పిన మాటను మేము ఎందుకు వినకుండా ఉంటాం? అయ్యా మాకు ఎంత ఉన్నా మాకొద్దు, మాకు ఓ మేరే చాలు అని నీ దగ్గర చెప్తూ ఉన్నాడు. కానీ కూర్చుకునేటప్పుడేమో రేపటికి కావాలి కదా, రేపు పొద్దుటికి వస్తుందో రాదేమో అనేటువంటి సందేహంతో కూర్చుకుంటూ ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలుసా? పొద్దుటికల్లే ఆ గృహం కంపు కొడుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడినటువంటి ప్రజలు. ఈ మాటలను దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, మనం దేవుని మాటకు లోబడకపోతే, దేవుని ఆజ్ఞకు లోబడకపోతే మన కుటుంబాలు కూడా కంపు కొడతాయి. అర్థమవుతుందండి? చూడండి, మీరు పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు, సెంట్ కొట్టుకున్నారనుకోండి, లేదా నేనే కొట్టుకొని వచ్చా,
ఇది నాది అని నేను కొట్టుకున్నాను, మీకు ఎవ్వరికి వాసన రాకుండా ఉంటుందా? వస్తుంది కదండి. నా దగ్గర ఉంది అది, కానీ దీని వాసన అందరికీ వస్తుంది. అదే ఈ మూల ఎక్కడైనా బల్లో ఎలుకో ఏదో చచ్చిపోయింది, వాసన మీ అందరికీ రాదా? వస్తుందా రాదా? అంటే ఈ వాసనను పీల్చగలిగాం కానీ అమ్మా, సువాసనను పీల్చగలిగాం కానీ దుర్వాసనను పీల్చలేకపోయాం. దేవుని మాటలు సువాసనగా ఉన్నప్పుడు బాగున్నాయి, కానీ ఆజ్ఞను వినకపోతే అదే మన్నా కంపు కొడుతుందండి. అదే మన్నా కంపు కొడుతుంది. నోవాహు దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞాపించినది యావత్తు చేశాను. ఇంకా మనం గమనిస్తే ఆదికాండ గ్రంథములో 12వ అధ్యాయం 4వ వచనములో అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చూడండి, చాలండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము, ఎవరండి? ఎవరు చెప్పారు? దేవుడు అబ్రహాముతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. అబ్రహామా, ఈ ఊరు అనేటువంటి ఈ ఊరిని విడిచిపెట్టి ఇదిగో నేను చూపించు పట్టణానికి నీ వెళ్ళు అంటే అబ్రహాం గారు వెళ్ళారు. అంటే దేవుని మాటకు లోబడ్డాడా లేదా? చెప్పండమ్మా, లోబడ్డాడా లేదా? నోవాహు గారు దేవుని మాటకు లోబడ్డారు, బాగుంది. అప్పటి వరకు ఆకాశము నుండి వర్షం పడేది కాదు. అప్పటి వరకు ఆకాశం నుండి వర్షమే కురిసేది కాదు. అయితే ఆకాశం నుండి వర్షం పడినప్పుడు ఈ నోవాహు ఏం చేస్తూ ఉన్నాడు? జలప్రళయం వస్తుంది, దేవుడు ఈ మాటలు చెప్పాడు, కాబట్టి మీరు ఏం చేయండి, మీరందరూ కూడా ఓడల్లోనికి రండి అని చెబుతుంటే అందరూ కూడా నవ్వారు, అందరూ కూడా హేళన చేశారు, అందరూ కూడా చెడుగా మాట్లాడారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగం మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, కానీ నోవాహు మాత్రం ఆయన చెప్పిన మాటకు లోబడ్డాడండి. అబ్రహాము గారు, ఏమండి? అబ్రహాం గారు, అబ్రహామా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిరా అంటే ఎలా ఉంటుంది? ఏంటయ్యా, నా తండ్రిని విడిచిపెట్టి, నా తల్లి ప్రాంతాన్ని విడిచిపెట్టి, నా యొక్క బంధువులను విడిచిపెట్టి, నా యొక్క రక్త సంబంధికులను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళేది అని ప్రశ్న వేశాడా? దేవుని మాట ప్రకారము, ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారము బయలుదేరి వెళ్ళాడండి. అబ్రహాము యెహోవా చెప్పినట్లు చేశాడు. చూడండి ఆ మాటలను మనం చూస్తే 22వ అధ్యాయం 2-3 వచనాలు. 22వ అధ్యాయం 2-3 వచనాలు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని, చూడండి అమ్మ ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఇక్కడ? అబ్రహామా, నీవు ప్రేమించు నీ కుమారుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి నేను చూపించు పర్వతము దగ్గర నీ కుమారుని నాకు బలిగా అర్పించు అంటూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడా? లోబడలేదండి. లేక వృద్ధాప్య ముందు 100 సంవత్సరాలప్పుడు పుట్టినటువంటి కుమారుణ్ణి ఎలాగ ఇవ్వను ప్రభువా, కావాలంటే నీవు నన్ను తీసుకో, లేదా నా భార్యని తీసుకో, లేదా నా దాసిని తీసుకో అన్నాడా? కుమారుని తీసుకుని పర్వతం ఎక్కాడండి. చూడండి, దేవుని మాటకు లోబడ్డము అంటే ఆయన చెప్పేటువంటి మాటలు అంత సులువుగా ఉండవు, ఆయన చెప్పేటువంటి మాటల్లో నోవాహును ఓడ కట్టమని దేవుని మాట చెప్పమని ఇప్పటి వర్షమే పడలేదు, వర్షమే పడకుండానే పడవ కట్టమన్నాడు. వర్షం పడ్డానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 125 సంవత్సరాలు పట్టింది.